అభివృద్ధి బాటలో నడిపిస్తూ దేవుని సేవలో మనకు మార్గదర్శకులుగా నిలిచిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజనులకి, అలాగే సంఘ పెద్దలకి, అలాగే మరియు మనం ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరీ ముఖ్యంగా దేవుడు స్వయంగా మన మధ్యకు ఒక ముఖ్యమైన అతిథిని పంపించడం జరిగిందండి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి నాగరాజు గారు. యాక్చువల్గా మనకి భీమవరం ఆయన స్థానం, మనం పాత చెరుగొట్టు నుంచి భీమవరం వరకు అంత 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన్ని ఎన్ని పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ ఆయన తీసుకొచ్చారంటే ఆయన చేసిన సర్వీస్ మామూలుమైన సర్వీస్ కాదేమో, మనకు తెలియదండి. చరిత్రలో ఆయన చేసిన సర్వీస్ అద్భుతం కలిగించినది అని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే మనకి క్రిస్మస్ అనగా ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే కేవలం క్రిస్మస్ అంటే కేక్ కటింగ్, కలర్ఫుల్ లైట్స్, రుచికరమైన పిండి వంటలు, కొత్త వస్త్రాలు, శుభాలు, ఒక చిన్న పండుగ మాత్రమే కాదండి. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాలో ప్రపంచానికి గుర్తు చేసిన రోజే ఈ క్రిస్మస్. చీకటి నుంచి వెలుగుగా మార్చిన రోజే ఈ క్రిస్మస్. అది మనం చాలా గమనించుకుంటున్నాం. ముఖ్యంగా దేవుడు ఈ భూమి మీదకి రాజుగా రాలేదండి, బంగారం కోసం రాలేదండి, అధికారం కోసం అంతకంటే రాలేదండి. బాధలో ఉన్నవారికి ధైర్యాన్ని, ఒంటరిగా ఉన్నవారికి తోడుని, పాపంలో ఉన్నవారికి మంచి మార్గం వైపు నడిపించడానికి ఆయనే స్వయంగా మనిషి రూపంలో రావడం జరిగిందండి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆయన జననం, ఆయన పుట్టుక రాజ్యభవనంలో జన్మించలేదండి, ఇంకా సింహాసనం కోసం జన్మించలేదండి. ఆయన ఒక చిన్న పశువుల పాకలో జన్మించి మన కోసం వెతుక్కుంటూ వచ్చాడండి. ఆ పశువుల పాక చెప్పేది ఒక్కటే, ఎవరూ తక్కువ కాదు, అందరూ సమానులే అని. ద క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్, ఇట్ ఈస్ అ రిమైండర్ ఆఫ్ ది హ్యూమన్ సైకిల్. అంటే క్రిస్మస్ అనేది ఒక సాధారణమైన పండుగ మాత్రమే కాదండి, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలని మనకి గుర్తు చేస్తూ హెచ్చరించేదే ఈ క్రిస్మస్ పండుగ. అలాగే మనం ముఖ్యంగా ప్రపంచం మనల్ని అడుగుతుందండి, మనందరినీ ప్రపంచం ఒక క్వశ్చన్ చేస్తుంది, మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏం సాధించారు అని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే అడుగుతాడండి, మీరు ఎంతమందికి వెలుగుగా నిలిచారు, ఎంతమందిని పాపం నుంచి మంచి మార్గం వైపు నడిపించారని మాత్రం ఒకటే అడుగుతారు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున మనందరం వెలుగులు వెలిగించడమే కాదండి, చీకట్లో ఉన్న జీవితాల్లో మనం దేవుని ప్రేమ ద్వారా వెలుగుగా మారాలి అని ఆయన పుట్టుక ఈ క్రిస్మస్ ఒక గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చింది. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన వస్త్రాలతో కాదండి, నూతన హృదయంతో మనందరం దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం సరిగ్గా ఆలోచన చేసినట్లయితే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, మనం ఉన్న బాధలన్నీ ఆయనతో షేర్ చేసుకుంటాం, మనకు కావాల్సిన బహుమతులు ఆయన నుంచి మనం సేకరిస్తాం. ఆయనకి ఏం కావాలి అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచన చేస్తారు. ఆయనకి ఏం కావాలనగా మనం మంచిగా మారి విశ్వాసంగా నడుచుకున్నట్లయితే అదే మన దేవుడికి ఇచ్చే అధికమైన బహుమతి, నిజమైన బహుమతి అదే. అలాగే మరి ముఖ్యంగా నా ముందున్నటువంటి దైవజనులు, అధిక జ్ఞానం కలిగిన వారు నా ముందున్నారు, పెద్దవారు, వయసుతో సంబంధం లేకుండా విశ్వాసంతో గొప్పవారైన పెద్దలు నా ముందున్నారు. మీ ముందు నిలబడి నేను మీకు చెప్పే అంత పెద్దవాడిని కాదు, అంత అర్హత కూడా నాకు లేదండి. కానీ చిన్న ఆశ, మీతో ఈ విషయాలన్నింటినీ పంచుకోవాలనే చిన్న ఆశతో మీ ముందుకు వచ్చి రావడం జరిగింది. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే ప్రేమతో నన్ను మన్నిస్తారని కోరుకుంటూ, ఈ సంతోషంలో, ఈ ఆనందంలో ఒక చిన్న పాటని మీతో పంచుకుందామని నేను కోరుకుంటున్నాను. ఈ పాట మీ హృదయాలను తాకి దేవుని ప్రేమ మరింత దగ్గర చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. పాట పాడుకుందాం. థ్యాంక్ యూ. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చెంత చేయులే. మునుపటి మందిర మహిమను మించే Restoration,
రెస్టరేషన్ ఆరంభమయ్యింది రెస్టోరేషన్ నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ శ్రమలుంది నా దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును నా కంటగారి నా ప్రతి పశ్వ బిందువు తన బుద్ధిలో నా దాచుంచెను అరే సాయంకాలమున ఎక్కువ వచ్చినాను ఉదయం కలుగును నోట నొప్పు పుట్టును నాకు వెలుగు కలుగును దుఃఖముని తూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును కీడు తొలగా చెయ్యను మమ్ము తొలగా చెయ్యను రెండంతలు నాలుగంతలు ఐదంతలు ఏడు నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్ కడవారి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్ బలముపై దండయాత్ర చేసిన ఆ స్మృతలను ప్రభువాకును చీడ పురుగులన్నీ దీన్ని పాడు చేసిన మా పంట మరల మాకిచ్చును అరే నా జనులు ఇక సుఖునుందరంటూ మా ప్రభువు చెప్పాను అది తప్పక జరుగును కడవరి వర్షం వచ్చును కొత్త ద్రాక్ష రసము ఆ మంచి ధ్యానములతో మా కొట్లు నింపును తైలమిచ్చును మా కొరత తీర్చును రెండంతలు నాలుగంతలు ఐదంతలు వెయ్యంతలు వెయ్యంతలు వాళ్ళకు మించేటి మునుపటి మందిర మహిమను రెస్టరేషన్ రెస్టరేషన్ కడవారి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్ వనమును ప్రభు నిత్య దూతం చెయ్యును నేను కోల్పోయిన యమున దినములను మరల రెట్టుగా మాకిచ్చును అరే 100 ఏళ్ళు అయినా మా బలము ఊడకుండా సారమిచ్చును జీవ ఊటమిచ్చును జీవ జలములిచ్చును ఎంతో కలిగి మీ సేవ చెయ్యున్నట్లు శక్తినిచ్చును ఆత్మవాకులిచ్చును మంచి దృష్టినిచ్చును రెండంతలు నాలుగంతలు ఐదంతలు ఏడు నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్ కడవారి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్ మోసపుచ్చిన దొంగ దోచుకెళ్ళిన మా తప్పు మాకు విడిపించును మోసగారి మోసము కొట్టేను ఆత్మ జ్ఞానముతో మము నింపును అరే అంధకారమందు రహస్య స్థలములోన మరుగైన ధనముతో మమ్ము గొప్ప చేయను దొంగ దిమ్మ తిరుగును దొంగిలించలేని పరలోక ధనముతోటి పరిచును మహిమ కుమ్మరించెను మొక్కు ఘనతలిచ్చెను రెండంతలు నాలుగంతలు ఐదంతలు ఏడు నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్ కడవారి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్ మా జీవితాలలో దైవ చిత్తమంతయు మేము చెయ్యునట్లు కృపనిచ్చును సర్వలోకమంతటా సిల్వ వార్త చాటును గొప్ప ద్వారములు ప్రభు తెరుచును అరే అపవాది క్రియలు మేము లయము చెయ్యునట్లు అభిషేకమిచ్చును ఆత్మరోచ
ఊపిరానిచ్చెను, కొత్త ఉప్పు తెచ్చెను, మహిమ కలిగినట్టి పరిచర్య చెయ్యునట్లు దైవొట్టులిచ్చెను, సత్య బోధానిచ్చెను, రాజ్య మర్మమిచ్చెను. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడు, నూరంతలు, వెయ్యంతలు ఊహలకు మిచ్చటి మునుపటి మందిర మహిమను మించె కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు ఊహలకు మించెటి మునుపటి మందిర మహిమను రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. థ్యాంక్ యూ.